వేములవాడలో ఎక్కలదేవి రాములు యాదవ్ వాళ్ళ సతీమణి లక్ష్మీ గారుల పేరు మీద మరి వాళ్ళ బిడ్డలు వాడి బిడ్డలు మేనకోడళ్ళు అక్క చెల్లెళ్ళు కలిసి సందేరాని ఒగ్గు కథ చెప్పించారు. ఈ యొక్క సందేరాని ఒగ్గు కథ చెప్పిన వారు శ్రీ మల్లికార్జున ఒగ్గు కథ కళాబృందం నమిలిగుండుపల్లె. మా యొక్క ఒగ్గు కథలు కావాలంటే గమ్మత్ టీవీలో వస్తున్నాయి కాబట్టి మా కళను ఆదరించండి, కళాకారులను ప్రోత్సహించండి. ఇటువంటి కథలు కావాలనుకుంటే మా యొక్క నెంబర్ కింద లింకులో ఉంటుంది, ఆ ఫోన్కు చేయగలరు. మరియు ఒగ్గు కథలు ఒగ్గుడులు కూడా ప్రదర్శన చేయబడును, వాటిని కూడా అవసరం ఉన్న వాళ్ళు నెంబర్కి ఫోన్ చేయగలరు. గమ్మత్ టీవీని చూసి ఆదరిస్తూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉండాలి ఆ చౌల తల్లి సర్వదేవి చల్లగా చూడాలి. అరే తొప్పల దేవుడు రామ తోడే ఉండాలి, రామ దేవుడు రామ దప్పే ఉండాలి, రామ కొడుకులు బిడ్డలు రామ కోడి సంపతుంది, ఆరోగ్యవంత రామ ముసలి కడిగి రామ. వేదాలు చేసిండు అమ్మమ్మ సరవలేదు, మా తాత రాములు లేడా అని 1 రూపాయి బహుమానం వేసుకున్నాడు. కొమ్మలంటే కొమ్మల్లో 1,000 కొమ్మల్లా ఏ కొమ్మారున్నావే నా తాత రాములు మల్లెల్లా అడక్తావే నానమ్మ సరవ. నేనెళ్ళిపోతున్నా మనవాడ వేదనుసు, నేను దాటిపోతున్నా మనవాడ వేదనుసు. అయ్యో బంగారి రూపము బ్రగల్ల మాటలు నీ మాట దొరకదే అమ్మమ్మ సరవ్వ, ఎట్లా కన్నా పడతావే అమ్మమ్మ సరవ్వ. బడి సెలవులు వచ్చిన నాడు ఎవరందరూ వాళ్ళ అమ్మమ్మల ఇంటికి పోతే నేను మన అమ్మమ్మోళ్ళ ఇల్లు ఉన్నది సరవ్వోళ్ళ ఇల్లు అని అమ్మమ్మ మన ఇంటికి వస్తే అందరు కనబడ్డ కానీ అమ్మమ్మ నీ బంగారు రూపు కనబడకుండా నువ్వు వెళ్ళిపోతేవా. అయ్యో బంగారీ రూపము బ్రవల్ల మాటలు నీ మాట దొరకదే ఓ తాత రాములు మల్లెన్నాడు వస్తావే అమ్మమ్మ సరవ్వ. ములకనూరు చెట్టు కింద 300 తవ్వాలు ఏ తవ్వా నస్తావే నా తాత రాములు ఏ తవ్వా చూడు అన్నవే అమ్మమ్మ సరవ్వ. తాతకు మరి అమ్మమ్మకు సరగం దొరకాలి, మనం ఉన్న వేదాంశకు మరి ముట్టింది ముచ్చంగానే పట్టింది బంగారం గాని. నా తమ్ముడు రాజకుమారులేరా అని అయ్యో తమ్ముడా రా తమ్ముడు ఈడు గాని ఈడురా ఈడు వాసి పోతివా జోడు గాని జోడురా జోడు వాసి పోతివా ఒక్క తల్లి కడుపురా ముగ్గురాము ఊటిరా ఏవి పెరిగి తమ్ముడా పేరు కత్తినా బంగారి రూపము రమగల్ల మాట
తమ్ముడు అది కన్నారా లేదా ఏడుపులేని ఇంట్లో ఏడు పంట పెట్టి వెళ్ళిపోతుంది తమ్మి ఉల్ల ఇల్లు నీకు నీకు నచ్చలేదు ఏ తవ్వన తమ్ముడు ఎవరి తమ్ముడు ఏ తవ్వనత్తవురా తమ్ముడు ఏ దారి నత్తవురా నా తమ్ముడా ఇన్ని రోజుల సంది నాకిద్దరు తమ్ములు ఉన్నారాని 2 రాకెట్లు కట్టి నిన్ను సంబరపడ్డరా తమ్ముడా నీకు కట్ట రాకీటు తమ్మి నీ ఫోటో కట్టు అని నువ్వు వెళ్ళిపోతివా అయ్యో ఎడవబోకే అక్కో సీనారాను చూడి సీనారాను బాకిలేని రమ్మా బలగానా మరి రాజకుమారకు స్వర్గం దొరకాల మనం ఉన్న అక్కకు మన మోక్షం కలగని ఆత్మగల్ల మా తాతకు స్వర్గం లోపల సల్లగా నిద్ర పట్టాలని మరి జో అచ్యుతానంద వలలో జో జో ముకుంద వలలో స్వర్గం లోపల నానమ్మ లక్ష్మికి స్వర్గం లోపల సల్లగా నిద్ర పట్టాలి మరి మనవరాళ్ళకు శ్రీ మల్లికార్జున ఒగ్గు కథ కళా బృందం మా ఒగ్గు కథలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. గమ్మత్ టీవీలో మా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కాబట్టి ఆదరించండి. ఈ గమ్మత్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ మా కళాభి వందనములు. మాది నమిలిగుండుపల్లె గ్రామము, మండలం వెమ్లవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా. శ్రీ మల్లికార్జున ఒగ్గు కథ కళా బృందం. మరి వాళ్ళ ఈ రోజు లోపల వెమ్లవాడ గ్రామం లోపల మరి ఎక్కల వారి ఇళ్ళల్లో మరి రాముడు సత్య సరిగత అయింది కాబట్టి రామ అన్న కథకు సెలవెట్టిర్రు. మరి ఎక్కడో కాదు, మాది ఇక్కడ వెమ్లవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా, మాది నమ్ములుగుండుపల్లె. మరి ఒగ్గు కథ మల్లికార్జున ఒగ్గు కథ బృందం మరి గమ్మతి టీవీ లోపల ఒక ప్రోగ్రాం వస్తుంది, చూసి అందరూ ఆదరించాలి, గంట కొట్టాలి, తప్పకుండా చూడాలి అందరూ. అందరు క్షణార్థి. నా పేరు గుంట మహేందర్. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ రూరల్ మండలం, నమిలిగుండుపల్లె గ్రామం. ఇవాళ మన వేములవాడలో బద్దిపోచమ్మ దగ్గరలో ఒగ్గు కథ చెప్పడం జరిగింది. ఈ ఒగ్గు కథ సంధ్యారాణి ఒగ్గు కథ చెప్పడం జరిగింది. దీనిలో ముఖ్యమైన పాత్రలుగా గుంట మల్లేశం, ఆడివేశం, గుంట రమేష్, సహాయకులుగా మన దయ్యాల శ్రీనివాస్ మరియు గుంట రమేష్, మరి డోలుగా గుంట కరుణాకర్, తాళం గుంట మహేందర్, వీరి అందరిచే ఈ యొక్క సంధ్యారాణి ఒగ్గు కథ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒగ్గు కథలు చెప్తాము, మల్లన పట్నాలు, ఎల్లమ్మ పట్నాలు, అదేవిధంగా సోడమ్మ పట్నాలు కూడా వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒగ్గుడోలు, ముఖ్యంగా ఒగ్గుడోలు అంటే ఓన్లీ నాటే వేములవాడ, కరీంనగర్, సిరిసిల్ల కాకుండా ఢిల్లీ, కేరళ, ఆల్ ఓవర్ ఇండియా ఇప్పటివరకు చేసాము. చాలా ప్లేసులలో, చాలా రాష్ట్రాలలో చేసాము.
అదేవిధంగా పోతురాజులు కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కరూ చూసి మీ యొక్క సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అదేవిధంగా డప్పులైనా కానీ డప్పుల కళాకారులకు సంబంధించిన డప్పులైనా కానీ ఆడవాళ్ళ డప్పులు కొట్టడం కానీ, అదేవిధంగా మన వేషధరణాలు ఉంటాయి కదా, ఎట్లంటే ఆంధ్రకు సంబంధించిన ఈ వేషధరణాలు అయినా ప్రతి ఒక్కటి గుస్సాడైనా కొమ్ముకోయ అయినా ప్రతి ఒక్కటి అన్నీ ఇప్పుడు కోలాటాలు ముఖ్యంగా కోలాటం, అదేవిధంగా చాలా రకాల ప్రోగ్రామ్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. కావున ప్రతి ఒక్కరు ఎలాంటి ప్రోగ్రాం కావాలన్నా మా యొక్క నెంబర్లు ఈ లింక్లో ఇస్తున్నాం. సో మీరు ఆ లింక్లో ఉన్న మా నెంబర్లో కాల్ చేశారనుకో మీకు ఏ ప్రోగ్రామ్కైనా కానీ మేము అవైలబుల్గా ఉంటాం. సో ఈ యొక్క గమ్మత్ టీవీలో మా యొక్క ప్రోగ్రాం వస్తున్నందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మీరు కూడా వీక్షించి మా యొక్క గమ్మత్ టీవీ ఛానల్ లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. అదేవిధంగా మా గమ్మత్ టీవీను ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాం. దీనికి మాకు సహకరించిన మా రవితేజ్ అన్నకు క్షణార్థులు తెలియజేస్తున్నాం. చూశారు కదా సంధ్యారాణి ఒగ్గు కథ. ఈ ఒగ్గు కథతో పాటు వీళ్ళ దగ్గర చాలా కళారూపాలు ఉన్నాయి. ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా వీరు వివిధ రాష్ట్రాల్లో వాళ్ళ కళా ప్రదర్శన, ఒగ్గుడోలు ప్రదర్శన, ఒగ్గు కథ చెప్పడం జరిగింది. మీ ప్రాంతంలో జరుగుతున్న ఉత్సవాలు, జాతరలో, పండుగల్లో వీళ్ళ కళా ప్రదర్శన కోసం కింద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. వీళ్ళ నెంబర్ ఇచ్చాను, ఒగ్గు కథ మహేందర్ అని వీళ్ళ కళా బృందం పేరు కూడా ఇచ్చాను. డిస్క్రిప్షన్లో మొత్తం వీళ్ళ గురించి వివరంగా ఉంది. వీళ్ళ దగ్గర ఏమేమి అవైలబుల్ ఉన్నాయనేది. వీళ్ళ దగ్గర పోతరాజులు ఉంటాయి, ఒగ్గుడోలు ఉంటుంది, మహిళా ఒగ్గు డోలు ఉంటుంది. వివిధ వేషాధారణలతో మీ యొక్క పండుగల ఉత్సవాల్లో ఎంతో వైభవంగా జరుపుకునేందుకు వీళ్ళు కళారూపాలు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళది నమ్మిగుండుపల్లి గ్రామము, వేములవాడ రూరల్ మండల్, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రాష్ట్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఒగ్గు కథ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మా కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన గమ్మత్ టీవీ ఒగ్గు కథల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కళామతల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. మరి రాజన్న సిరిసిల్ల జిల్లా మరి ఎక్కాల రాములయ్య మరి సత్యదర్గాతుడు అయింది కాబట్టి మరి రామారామన్న కథకు సెలవు పెట్టిర్రు. మరి ఇవాళ ఈరోజు మరి గమ్మత్ టీవీలో మరి సంధ్యారాణి ఒగ్గు కథ చెప్పడం జరిగినది. మరి అందరూ ఆదరించి మా గంటను అందరు కొట్టి మంచి ఆదరించగలరని మేము కోరుచున్నాము. వాళ్ళకన్నా అవసరం ఉన్న వాళ్ళు, మా యొక్క కథ కావాలనుకున్న వాళ్ళు ఈ కింది నెంబర్కు ఫోన్ చేయగలరు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మా గమ్మత్ టీవీలో. చూశారు కదా సంధ్యారాణి ఒగ్గు కథ. ఈ ఒగ్గు కథతో పాటు వీళ్ళ దగ్గర చాలా కళారూపాలు ఉన్నాయి. ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా వీరు వివిధ రాష్ట్రాల్లో వాళ్ళ కళా ప్రదర్శన, ఒగ్గుడోలు ప్రదర్శన, ఒగ్గు కథ చెప్పడం జరిగింది. మీ ప్రాంతంలో జరుగుతున్న ఉత్సవాలు, జాతరలో, పండుగల్లో వీళ్ళ కళా ప్రదర్శన కోసం కింద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. వీళ్ళ నెంబర్ ఇచ్చాను, ఒగ్గు కథ మహేందర్ అని వీళ్ళ కళా బృందం పేరు కూడా ఇచ్చాను. డిస్క్రిప్షన్లో మొత్తం వీళ్ళ గురించి వివరంగా ఉంది. వీళ్ళ దగ్గర ఏమేమి అవైలబుల్ ఉన్నాయనేది. వీళ్ళ దగ్గర పోతరాజులు ఉంటాయి, ఒగ్గుడోలు ఉంటుంది, మహిళా ఒగ్గు డోలు ఉంటుంది. వివిధ వేషాధారణలతో మీ యొక్క పండుగల ఉత్సవాల్లో ఎంతో వైభవంగా జరుపుకునేందుకు వీళ్ళు కళారూపాలు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళది నమ్మిగుండుపల్లి గ్రామము, వేములవాడ రూరల్ మండల్, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రాష్ట్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఒగ్గు కథ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మా కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన గమ్మత్ టీవీ ఒగ్గు కథల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కళామతల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ.